ప్రతి ఆదివారం దేవుని సన్నిధిలో ఉండటం దేవుని చిత్తమై ఉంది కనుక మరి దేవుని యొక్క సన్నిధిలోకి వచ్చినటువంటి మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో శుభాభివందనాలు తెలియజేస్తున్నాం. మరి ఆలస్యం చేయక ఈ కార్యక్రమాన్ని మనం కొనసాగిద్దాం. మానవుణ్ణి నిలువబెట్టేది దేవుడే అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. మానవుణ్ణి నిలువబెట్టింది దేవుడే, లేదా నిన్ను నడిపిస్తుంది దేవుడే అనేటువంటి విషయాన్ని రాసుకున్నట్లయితే చక్కని విషయాలను మనం తెలుసుకుందాం. ప్రియమైన దేవుని వారలారా, భూమి మీద ఉన్నటువంటి ప్రతి మనిషి కూడా పుట్టాను, పెరిగాను, పెద్దవాడిని అయ్యాను, నా జీవిత కాలాన్ని నా ఇష్టానుసారంగా కొనసాగిస్తున్నానని ఎవరికి నచ్చింది వాళ్ళు అనుకుంటూ ఉంటారు. కానీ నీ పుట్టుక వెనక, నువ్వు భూమి మీదకి రావటం వెనక దేవుని ఇష్టం ఉంది. దేవుడు ఇష్టపడ్డాడు గనుక, దేవుడు అనుకున్నాడు గనుక నిన్ను పుట్టించటం జరిగింది. అదేంటండి, నా తల్లిదండ్రుల వల్ల నేను పుట్టాను కదా, భూమి మీదకి నా ఇష్టానుసారంగా నేను వచ్చాను కదా అని మీరు అనుకోవచ్చు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, ప్రతి మనిషి భూమి మీదకి రావటం వెనక దేవుని ఉద్దేశం ఉంది. ఆయన అనుకున్నాడు గనక నిన్ను చేశాడు, ఆయన ఇష్టపడ్డాడు గనక నిన్ను పుట్టించాడు. అంటే నీ పుట్టుక వెనక పరమార్థం ఆయన చేతుల్లో ఉంది. ఆయన ఏమనుకున్నాడన్నా కూడా అది నీ పక్షాన అనుకున్నాడు గనకనే జరిగింది. మనం అనుకుంటాం ఈ భూమి మీద ఉన్నటువంటి జీవితం అంతా నాది, నా ఇష్టం, నా ఇష్టానుసారంగా నేను ఉంటాను, నా ఇష్టమే నెరవేర్చుకుంటాను అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ తల్లి గర్భంలో ఉన్నప్పటి నుంచి, తల్లి గర్భంలోకి నిన్ను ప్రవేశపెట్టి నిన్ను భూమి మీదకి రప్పించి ఎంతకాలం భూమి మీద ఉండాలో, ఎంతకాలం ఈ జీవిత కాలాన్ని కొనసాగించాలో ప్రతి నిర్ణయము కూడా ఆయనకు తెలుసండి. అదేంటంటే ముందే ఆయనకి ఇలా తెలుసు. ఆయన అనుకున్నాడు కనుకనే మనం వచ్చాం. ఎంత గొప్ప భాగ్యం ఉందా అంటే, నిజంగా దేవుడు ముందే అనుకున్నాడు గనుక మనం ఉన్నామండి. అయితే బైబిల్లో ఆయన నీ పక్షాన ఏమనుకుంటున్నాడో అది జరిగిస్తాడు, కానీ నువ్వు అనుకున్నది జరగదు. మనం అనుకుంటాం, మనం ఏదో అనుకుంటాం అది జరగాలి జరగాలి జరగాలని, కానీ నువ్వు అనుకున్నది జరగదు, దేవుడు అనుకున్నదే జరుగుతుంది. అదేంటండి అని మీరు అనుకోవచ్చు. ఎందుకంటే రేపేమి సంభవించునో మనకు తెలియదు. అంతెందుకండి, ఒక గంటకు ఏ విషయం వినాల్సి వస్తుందో, ఏ వార్త వస్తుందో, ఏం జరుగుతుందో మనకు తెలియదు. అంటే మరి ముందు వెనక జరిగింది, జరగబోయేది, జరుగుతున్నది అంతా ఎవరికి తెలుసు అంటే ఒక దేవుడికి మాత్రమే తెలుసు. దేవునికి జరుగుతుంది, జరగబోతుంది, జరగాల్సింది, జరిగింది అన్నీ తెలుసు. అంటే అన్ని విషయాల్లో ఉన్నవాడు ఆయనే. ఆయన ఉన్నకున్నది, ఆయన అనుకున్నదే జరగాలి, కానీ మనం అనుకున్నది ఏది కూడా జరగదండి. మరి భూమి మీద కూడానండి ఎంతమందిని పుట్టించాలో, ఎంతమందిని పెంచాలో, ఎంతమందిని ఉంచాలో, ఎంతమందిని తీసుకెళ్లాలో ముందే ఆయన నిర్ణయించుకున్నాడండి. అంటే ప్రతి మనిషి యొక్క ఆయుష్కాలాన్ని కూడా ముందే రాసుకున్నవాడు దేవుడు. ఆయన అనుకున్నది నెరవేర్చుకుంటాడే తప్ప మనం అనుకున్నది జరగడం అనేది ఒప్పుకోడు. ఆయన అనుకున్న దానికి వ్యతిరేకంగా ఎవరన్నా చేసినా ఒప్పుకోడు, అది నెరవేర్చనీయడు. నిజంగా అలాగా అంటే దేవుడు కూడా మనం అప్పుడప్పుడు కొన్ని విషయాల్లో నిజమండి, ఒట్టండి, ప్రమాణం అండి అంటుంటాం. ఎందుకు? మనకంటే పైన స్థాయిల మీద ఒట్టేసి చెప్తుంటాం ఇది నమ్మండి అని. దేవుడు అంతటి వాడే ప్రమాణం చేసి కొన్ని విషయాలు చెప్తున్నాడండి. అంటే మరి దేవుడి కంటే అధికులు కానీ, దేవుడి కంటే గొప్ప వాళ్ళు ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. మరి ఆయన మీద ప్రమాణం చేసి చెప్తున్నాడండి. ఏమని చెప్తున్నాడో కొన్ని విషయాలు మనం విందాం. ఏమంటున్నాడో చూద్దాం. యెషయా గ్రంథం 14వ అధ్యాయము, యెషయా గ్రంథము 14వ అధ్యాయము 24వ వచనాన్ని ఒకసారి చదువుదామండి మనం. ఎంత మంచి మాట అంటున్నాడు చూద్దాం. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకంగా, ఎవరు చెప్తున్నారండి ప్రమాణంతో? ప్రమాణపూర్వకంగా ఒట్టేసి, లేదా నిజమండి అని అంటుంటాం కదా మనం. ఆయన అన్నాడు ప్రమాణపూర్వకంగా
ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. చూడండి ఏమంటున్నాడు, ఏమంటున్నాడు అంటే నేను ఉద్దేశించినట్లు. ఏమనుకున్నాడు? ఆయన ఉద్దేశం అంటే ఆయన అనుకున్నట్లు, ఆయన ఆలోచించినట్లు, ఆయన జరగాలన్నట్టు, ఆయన ఏదైతే జరగాలనుకుంటున్నాడో అది ఆయన ఉద్దేశించినట్లు నిశ్చయంగా. అంటే ఇంక అందులో లోపాలు లేవు. ఆయన అనుకున్నాడు కానీ ఇది జరగలేదు. అమ్మ ఎందుకో బయట చాలా మంది మాట్లాడుతున్నారు. మీరు అందరూ మాట్లాడుకున్న తర్వాత వాక్యం ఉందాం. సైలెంట్గా ఉండాలి. ఎవరి పిల్లల్ని వాళ్ళే ఎత్తుకున్నాం. ఒకరి పిల్లల్ని ఒకరు ఎత్తుకుంటే ఏడుస్తారు. ఎవరి పిల్లల్ని వాళ్ళే ఎత్తుకుంటే ప్రశాంతంగా ఉంటారు. అది సైలెంట్గా ఉండండి. అలా చేయండి. దేవుడు అంటున్నాడు ఆయన అనుకున్నది అది నెరవేర్చింది. ఇంకెంతకంటున్నాడు చూడండి ఆ మాట అన్నాడు, నేను ఉద్దేశించినట్టు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపరచబడును. నేను ఏదైతే అనుకున్నానో అదే స్థిరం. మనం ఎవరో ఎన్ని ఊహించినా ఎన్ని అనుకున్నా అది జరగదు. ఎందుకని? అనుకున్నది ఆయన, జరిగిస్తున్న ఆయన, నెరవేరుస్తున్న ఆయన, భూమిని చేసింది ఆయన, సృష్టిని చేసింది ఆయన, సృష్టిలో ఉన్న ప్రతిదాన్ని కలిగించింది ఆయన, అందులో ఉన్న జంతువులు, జీవరాశులు, పక్షులు, జలచరములు, వాటితో పాటు మనుషులను, మృగాలను చేసింది ఆయన. ఏది ఎలా జరగాలో, ఎవరిని ఎలా జరిగించాలో, ఎవరిని ఎలా నడిపించాలో నిర్ణయం అంతా ఎవరి చేతిలో ఉందంట? ఆయన చేతిలో. ఏ చెట్టు పుట్టాలో ఆయన నిర్ణయం ఉండాలి, ఏ మనిషి పుట్టాలో ఆయన నిర్ణయం ఉండాలి, ఎవరు మరణించాలో ఆయన నిర్ణయం ఉండాలి, ఏ ఋతువు జరగాలో అది ఆయన రావాలి, ఏ ఉదయం ఉద్భవించాలో, ఉదయం అవ్వాలన్నా, సాయంత్రం అవ్వాలన్నా, ఉదయాస్తమైన జరగాలన్నా, ఈ భూమి మీద ఏది జరగాలన్నా ఆయన అనుకున్నదే జరగాలి. అంటే దేవుడికి అంత ఆలోచన, దేవుడికి అంత పవర్ ఉందా అని అంటే నిజమండి. అందుకని అన్నాడు ప్రమాణపూర్వకంగా. దేవుడే అంటున్నాడు ఏమని? మళ్ళా అన్నాడు చూడండి, పైకి చదువుంది, ప్రమాణపూర్వకంగా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు. ఆయన అంటే ప్రమాణపూర్వకంగా చెప్తున్నాడు అంటే నేను ఉద్దేశించినట్లే నిశ్చయంగా జరుగును. అంటే మన జీవిత కాలంలో, మన బ్రతుకులో మనకేం కావాలో ఎవరు అనుకోని జరిగిస్తున్నాడంట? దేవుడేనండి. నీకేది ఎప్పుడు ఇవ్వాలో, నీకేది ఎప్పుడు జరగాలో, నీకేది ఎలా జరిగించాలో ఆయన అనుకోవాలి. మనం అనుకుంటాం ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలని. నువ్వేది అనుకున్నా అది కాదు. నువ్వు తొందరపడి ఏదో చేసేస్తావు, అది జరగదు. అందుకని ఆయన 27 వచ్చిన కింద 27 వచ్చిన కూడా మాట్లాడినాడు చూడండి, సైన్యములకు అధిపతియగు యెహోవా దాన్ని నియమించి ఉన్నాడు, రద్దుపరచగలవాడు ఎవడు? దేవుడు అంటున్నాడండి. ఆయన నిర్ణయించాడు, నియమించాడు, జరగాలని ఆయన అనుకున్నాడు. ఇది ఆఫ్ చేస్తాను, స్టాప్ చేస్తాను, రద్దు చేస్తాను, ఇది తీసేస్తాను అనేది ఎవరు అంటాడు. దేవుడే ఆర్డర్ వేస్తే ఆపేది ఎవరు? దేవుడే ఆర్డర్ వేసినప్పుడు ఆపగలిగే శక్తి ఎవరికి ఉంది? ఎంత మంచి మాట అంటే, ఆయన రద్దుపరచగా, ఆయన అన్నదానికి రద్దుపరచగలవాడు బాహువు చాచిన ఆయనే, దాన్ని త్రిప్పగలవాడెవడు? ఆయన ఏదైనా జరిగించినప్పుడు దాన్ని వెనక్కి తిప్పగలిగేది ఎవరు? ఎవ్వరు లేరండి. అందుకని ప్రియమైన దేవుని మనం అప్పుడప్పుడు అనుకుంటాం జ్యోతిష్యం చూపించుకుందామని, చేయి చూపించుకుంటుంటారు. అప్పుడప్పుడు చేతి గీతల్లో భవిష్యత్తు చెబుతారేమోనని చిలక దగ్గరికి వెళ్ళి చిలక జోష్యం చూపించుకుంటుంటారు. చిలక నీ జోష్యం చెప్పిద్దా? దానికి ఎప్పుడు చచ్చిపోద్దో తెలియదు. అది ఎప్పుడు బయటకు వస్తే ఎప్పుడు ఎగిరిపోదామని అదే చూస్తుంటుంది. నీ భవిష్యత్తు, మన భవిష్యత్తు ఎవరో చెప్తారు విందాం అనుకుంటారు. కాదండి, నీ భవిష్యత్తు, నీ జీవితము, నీ ముగింపు అంతా ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో. ఆయన నమ్మాలి మనం. ఆయన నీకు ఒకటి చేశాడంటే నువ్వు అలా ఉండాలని స్టాప్ చేశాడంతే. నిన్ను అలా బ్రేక్లో పెట్టాడు, నిన్ను అలా హోల్డ్లో పెట్టాడు, నిన్ను అలా సెట్ చేశాడు. నువ్వు ఇక్కడే ఉండాలి, నువ్వు ఇలాగే ఉండాలి, నీకు ఇలాగే జరగాలి, ఇది ఇలాగే ఉండాలి. ఎవరు అనుకున్నారు? దేవుడు. మనం అనుకుంటా అదేంటంటే నేను మంచి జాబు రావాలని, మంచి ఉద్యోగం రావాలని మంచిగా కష్టపడ్డానండి, నాకు రావాలనుకుంటున్నా అనుకుంటున్నా. నువ్వు అనుకుంటే రాదు. అది
ఆయన ఇవ్వాలనుకున్నది ఇస్తాడు, ఆయన చెయ్యాలనుకున్నది చేస్తాడు. నువ్వేం చేయాలి? నీ జీవితాన్ని ఆయన చేతిలో పెట్టాలి. మన జీవితాన్ని ఆయన చేతిలో పెట్టామనుకోండి, ఆయన మలుస్తాడు. ఒక కుమ్మరి చేతిలో మట్టిని పెట్టామనుకోండి, ఆ కుమ్మరి మలుస్తాడు. ఆ మట్టిని చూసి ఈ మట్టి యొక్క గొప్పతనాన్ని ఎలా చేయాలో, దాన్ని కుండగా చేయాలా, పాత్రగా చేయాలా, మూతగా చేయాలా, శిల్పంగా చేయాలా, ఒక కోజాలా చేయాలా, ఏం చేస్తే బాగుంటుంది అనేది కుమ్మరి ఇష్టాన్ని బట్టి ఉంటుంది. కొండగానే ఉన్నా నువ్వు, నేను కుమ్మరిగా ఉన్నానంటే నువ్వు అనుకుంటే జరగదు, ఆయన అనుకున్నది జరగాలి. ఎప్పుడు కూడా అంటే ప్రతి మనిషి భూమి మీద దేవుని మీద ఆధారపడాలి. నా ఇష్టం, నా సొంతం, నా లైఫ్, నా బ్రతుకు నువ్వు అనుకుంటే జరగదేది. అందుకని భూమి మీద మనం అంతా కూడా లోకంలో ఉన్న వాటి మీద కాదు కానీ దేవుడి మీద మనసు పెట్టాలంటే. యెషయా గ్రంథం 43వ అధ్యాయము 13వ వచనం చూడండి. 43వ అధ్యాయము 13వ వచనంలో ఆయన అంటున్నాడు, ఈ దినం మొదలుకొని నేనే ఆయనను నా చేతిలో నుండి విడిపింపగలవాడు లేడు. విడిపింపగలవాడు ఎవ్వడు లేడు. నేను కార్యము చేయగా త్రిప్పివేవాడెవడు? చాలండి అన్నాడు. నేను ఒకటి చెయ్యాలని చేస్తే దాన్ని ఆపేది ఎవరు? ఎంత గొప్పగా అంటున్నాడంటే, నేను జరిగిస్తే జరగాలి, నేను అనుకుంటే అవ్వాలి, నేను అనుకున్నదే జరగాలి. చూసారండి? అంటే భూమి మీద నీకు ఏది కావాలన్నా, ఏది ఇవ్వాలన్నా, ఏది చేయాలన్నా ఎవరి మీద ఆధారపడాలి? దేవుడి మీద. చాలా మంది సొంత నిర్ణయాలు తీసుకుంటారు, దేవుడు వాళ్ళు వదిలేస్తాడు. సొంత పెత్తనాలు చేస్తారు, దేవుడు వాళ్ళు వదిలేస్తాడు. దేవుని ఇష్టాన్ని నెరవేర్చకుండా మనం ఏదేదో చేసుకుంటూ పోతే దేవుడు వదిలేస్తాడు. దేవుడు చెయ్యి వదిలేశాడు అనుకోండి, అది నీ చేతిలో ఏది అవ్వదు. ఆయన మీద ఉండాలి. అందుకని ఆయన అంటాడు, నేను ఏదైనా ఇవ్వాలనుకున్నప్పుడు జరుగుతుంది, నేను రద్దుపరచాలంటే రద్దుపరచగలను. ఇంకేమన్నాడు ఇక్కడ? నా చేతుల నుండి విడిపింపగలవాడు ఎవడును లేడు. నేను కార్యము చేయగా దాన్ని ఆపి వెనక్క రప్పించేది ఎవడు? ఎంత గొప్ప దేవుడు అండి. అంటే దేవుని ఉద్దేశాలు అలా ఉంటాయా? ఉంటాయి. ఇంకో మాట చూద్దాం. కీర్తన గ్రంథం 33వ కీర్తన 11వ వచనం చూస్తే ఇక్కడ కూడా ఒక మంచి మాట అంటున్నాడండి దేవుడు. ఎందుకంటే భూమి మీద సమస్తము చేయగలిగిన సమర్థుడు ఆయన. ఆయనకు తెలియనిది కానీ, ఆయనకు నచ్చంది కానీ ఈ భూమి మీద ఏది ఉండదు. ఆయన అనుకున్నదే జరగాలి. నువ్వు అనుకున్నది ఏది కూడా ఇక్కడ జరగదు. అందుకని ఏమన్నా చూడండి, కీర్తనలు 33వ కీర్తన 11వ వచనం. యెహోవా ఆలోచన సదాకాలము నిలుచును, ఆయన సంకల్పములు తరతరాలుండును. ఆయన సంకల్పాలే భూమి మీద నెరవేర్చబడును. ఆయన అనుకున్నది, ఆయన సంకల్పం, ఆయన ఉద్దేశమే నెరవేరింది. ఆయన ఆలోచనే తరతరాలు ఉంటుంది. ఇంకా ఈ సూర్యుడు ఉదయించాలనుకున్నాడా? ఉంటుంది. సంవత్సరాలు జరగాలనుకున్నాడా? ఉంటుంది. నువ్వు 2025 అంతా ఉండాలనుకున్నాడా? ఉంచుతాడు. ఆయన వద్దనుకున్నాడు అనుకోండి, మనకి ఏది ఉండదండి. ఆయన ఇవ్వాలనుకున్నాడు అనుకోండి, ఎవ్వరూ ఆపలేరు. అంటే దేవుడిని నమ్మామంటే ఏదో నామకార్థం కాదండి. ఆయన సమస్తము చేయగలిగిన సమర్థుడని నమ్మండి. ఆయన నాకు అన్ని ధారాళంగా చేయగలని నమ్మండి. ఆయన ఏది ఇవ్వాలనుకున్నాడు అది ఇవ్వమనండి అంతే. ఆయన కష్టం ఇచ్చినా ఇష్టమే, ఆయన సంతోషం ఇచ్చినా ఇష్టమే, ఆయన నష్టం ఇచ్చినా ఇష్టమే, ఆయన శ్రమలు ఇచ్చినా ఇష్టమే. ఆయన వదిలిపెట్టద్దు అని చెప్పేది అది. నేను సమస్తము చేయగలిగిన సమర్థుడు. అంటే భూమి మీద ఒక మనిషి యొక్క జీవిత కాలాన్ని సరిదిద్దగలడా? అవును. యోబు గ్రంథం 9:12 కూడా చూస్తే అక్కడ కూడా మాట్లాడుతున్నాడంటే. యోబు గ్రంథం 9వ అధ్యాయము 12వ వచనం చూడండి. ఆయన పట్టుకొని పోగా ఆయనను అడ్డగింపగలవాడెవడు? నీవేమి చేయుచున్నావని ఆయనను అడగదగిన వాడెవ్వడును ఎవడు? చాలండి. ఏమన్నాడండి? ఆయన పట్టుకొని పోగా ఆయన్ను అడ్డగింపగలవాడు ఎవడు? మన జీవితాన్ని తీసేశాడు ఇంకోటి భూమి మీద. ఎందుకయ్యా అతను చెప్పేశావు, రా వెనక్కి పంపించదు, ప్రాణాన్ని వెనక్కి పంపించి అనగలరా ఎవరన్నా? ఎవరు? పోనీ ఆయన అడ్డగించాడు అనుకోండి, ఏమన్నాడు చూడండి, నువ్వేం చేయించున్నావు అని ఆయన అడ్డగింప తగిన వాడు ఎవడు? ఇలా ఎందుకు చేస్తున్నావు అని అడ్డగించేది ఎవరు?
అడిగేవాళ్ళు కానీ, అడ్డగించేవాళ్ళు కానీ, ఎదిరించేవాళ్ళు కానీ, నిలబడేవాళ్ళు కానీ ఎవరన్నా ఉన్నారా? ఎవరు లేరు. అంటే దేవుడు ఎంత గొప్పవాడండి. ఆయన అనుకున్నది భూమి మీద జరిగించే దేవుడు. ఆయన పక్షాన నువ్వు నిలబడు, ఆయన పక్షాన నువ్వు జరిగించు, ఆయన పనిలో నువ్వు ఉండు. ఆయన నీకేం కావాలో ఏది ఇవ్వాలో ఆయనకి బాగా తెలుసండి. ఆయన యవనస్తు లోపలికి వచ్చి ఎంత గొప్ప దేవుడు అండి. బైబిల్లో ఏమన్నా బైబిల్ ఉందానన్నా? బైబిల్ ఉందా? ఓకే. బైబిల్తో పాటు నోట్స్ కూడా తెచ్చుకోండి. నెక్స్ట్ నోట్స్ కూడా తెచ్చుకోండి. నోట్స్ కూడా రాసుకోవాలి కదా. పాఠం రాసుకుంటే ఇంటికి వెళ్ళినప్పుడు ఒకసారి చదువుకుంటే బాగా అర్థమైతే. చూద్దాం ఇంకా మంచి మాట. అయితే యేసుక్రీస్తు వారు పుట్టాడు. యేసుక్రీస్తు వారిని పుట్టుకలోనే అడ్డగించాలనుకున్నారండి. ఎవరు? అపవాది. ఎందుకు? ఈయన పుట్టితే మనుషులందరికి రక్షణ వస్తే అందరూ పరలోకం వెళ్ళిపోతారు కాబట్టి వెళ్ళకుండా అడ్డగించాలనుకున్నది ఎవరు? దయ్యం. అడ్డగించాలనుకున్న వాళ్ళు ఎవరు అడ్డగించినా ఆయన పని మాత్రం ఆపలేదండి దేవుడు. అపోస్తల కార్యములు 4వ అధ్యాయం 27వ వచనం చూడండి. అపోస్తల కార్యములు అందరు చూడము 4వ అధ్యాయము 27వ వచనం. ఏమి జరగవలెనని నీ హస్తములు నీ సంకల్పమును ముందు నిర్ణయించును. దేవుడు ఏమంటాడు తెలుసండి? ఏం జరగాలని, ఏం జరిగించాలని దేవుడు ముందు నిర్ణయించుకున్నాడు. ఎంత గొప్ప దేవుడు అండి. ఏం అవ్వాలో ముందే నిర్ణయించాడు. అవును, నీకేం కావాలో, ఏం తినాలో, ఏం పెట్టాలో, ఏ రోజు ఏ ఆహారం సెట్ చేయాలో అన్ని కూడా దేవుడు ముందే నిర్ణయించేశాడు అంటూ కిందకి అంటున్నాడు చూడండి. వాటన్నింటినీ చేయుటకై అన్నిటినీ దేవుడు అనుకున్న వాటిని చేయటానికి దేవుడు ఇది అనుకున్నాడు. ఏమని? అయ్యా నువ్వు భూమి మీదకి వెళ్ళాలి తండ్రి, వెళ్ళాలి. యేసు ప్రభు రమ్మన్నాడు, వచ్చేసాడు. నువ్వు కొరడాలతో కొట్టించబడాలి, ఓకే తండ్రి. పిడుగుతులు గుద్దుతారు, ఓకే తండ్రి. గడ్డం పట్టుకొని పీగుతారు, ఓకే తండ్రి. ముళ్ళ కిరీటం పెడతారు, అలాగే తండ్రి. సిలువలో 3 మేకులతో నిన్ను కొట్టి చంపేస్తారు, అయినా ఓకే తండ్రి. పక్కలో బల్లెం పొడి పొడుస్తారు, అయినా తండ్రి. ముఖాన ఉమ్మి వేస్తారు, అయినాకే తండ్రి. ఎవరు నిర్ణయించారు ఇవన్నీ? దేవుడు. ఏంది? యేసుప్రభు మీద ముద్దులు కుమారుడు, గారాబాల కుమారుడు, మొదటి దేవుని యొక్క ప్రధాన కుమారుడైన ప్రేమ కలిగిన యేసుక్రీస్తుకే ఇలాంటి శిక్షలు ఇలాంటి శిక్షలు అమలు చేయాలని దేవుడు అనుకున్నాడా? ఆయన అనుకున్నాడు కనుక ఇక నెరవేరింది. నీ పక్షాన కూడా అంతేనంటే, నిన్ను కూడా అంతే. నీకెందుకు? నువ్వే అనుకుంటావు, నాకెందుకు కష్టాలు వస్తున్నాయి, నాకెందుకు ఈ నిందలు వస్తున్నాయి, నాకెందుకు ఈ అవమానాలు, నాకెందుకు ఈ బాధలు, నాకెందుకు ఈ ఇబ్బందులు, నాకెందుకు ఈ అవకతవకలు అనుకుంటున్నావు. కాదు, నీకు దేవుడు ఇలా చేయాలనుకుంటున్నాడు. ఇలా చేయటం వల్ల ఏంటి దేవుడికి లాభం? నీకేదో మేలు చేయబోతున్నాడు. నీకు చేయబోతున్న మేలు కొరకు ఇది జరిగిస్తున్నాడు. నీకు చేయబోయే మేలు కొరకు ఇది జరిగిస్తున్నాడు. అవును, నీకు చెయ్యాలనుకుని దేవుడు అనుకున్నది నీ పక్షాన నెరవేర్చడానికి నిన్ను అలా మలచుతున్నాడు. మలచబడకపోతే అది కుదరదు. ఎంత గొప్ప దేవుడు అండి. అందుకే ఆ మాట అంటున్నాడు చూడండి, కిందకి అంటున్నాడు. ఎప్పుడైతే నువ్వు అభిషేకించిన నీ పరిశుద్ధ సేవకుడైన యేసునకు, యేసుక్రీస్తును నిలబెట్టాడు, నడిపిస్తున్నాడు. ఆయనకి విరోధంగా వచ్చేసారండి. ఇప్పుడు ఏమన్నాడు? ఆయనకి విరోధంగా హేరోదును, పొంతి పిలాతును, అన్ని జనులతోనూ, ఇశ్రాయేలు ప్రజలతోనూ ఈ పట్టణమందు నిజముగా కూడుకొనిరి. ఎవరికి వ్యతిరేకంగా కూడుకున్నారు? యేసుక్రీస్తుకి వ్యతిరేకంగా చేద్దాం అనుకున్నారు, కానీ జరగలేదండి. ఎవరు అనుకున్నది జరిగింది? దేవుడు అనుకుందే. ఫస్ట్ హేరోదు బిడ్డలు పుట్టినప్పుడు చంపేయాలనుకున్నాడు, జరిగిందా? జరగలేదు. పిలాతు ఆర్డర్ ఇచ్చేస్తే సిలువ వేయాలని ఉన్నారు. పిలాతు ఆర్డర్ మరణం, అతను నీతిమంతుడు అనుకుంటున్నాడు, అతను తొలగిద్దాం, అది కుదరలా. అన్ని జనులందరూ ఈయన్ని చంపేయాలని అని అనుకున్నారు. వీళ్ళు అనుకున్నది జరగల. ఇశ్రాయేలు కూడా తోడలేరు. ఇశ్రాయేలు కూడా ఈయనకి వ్యతిరేకంగా నడిచారు. సొంత ప్రజలు. మన కుటుంబాల్లో కూడా అండి బాధలు వచ్చినప్పుడు, కష్టం వచ్చినప్పుడు, నష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టే విధంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. మన కుటుంబంలో వాళ్ళు మనం హేళన చేసి మాట్లాడేవాళ్ళు ఉంటారు, అవమానకరంగా మాట్లాడేవాళ్ళు ఉంటారు. ఎన్నో వదంతులు, ఎన్నో ఆటంకాలు, నువ్వు చేయని నేరాలు కూడా నీ మీద నెట్టే పనులు కూడా ఉంటాయి. ఇవన్నీ యేసుక్రీస్తు అంతటి వాడికే జరిగినాయి.
నీకో లెక్క కాదు, నీకు కూడా ఇలా జరుగుతున్నాయా అని బాధపడతావో కాదు. యేసుక్రీస్తు అంతటి వాడికి విరోధిగా హేరోదును, పిలాతును, ఇంకేమన్నాడు, అన్యజనులను, ఇశ్రాయేలీలను, ఇశ్రాయేలు ప్రజలతోను ఈ పట్టణమును నిజముగా కూడుకున్నది ప్రభువా, ఈ సమయమునందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకును నీ పరిశుద్ధ సేవకుడిని యేసు నామమును ద్వారా సూచక్రియలను మహత్కారము చేయుటకును నీ చేయి చాచగా నీ దాసులు బహు ధైర్యముగా నీ వాక్యం బోధించినట్లు అనుగ్రహించుము. చూసారు, ఏం జరిగినా నువ్వు మాకు అనుగ్రహించయ్యా, నువ్వు ఇస్తేనే అది జరిగితే. చూసారు, నీ పక్షాన కూడా మనం కూడా ప్రార్థన చేసేటప్పుడు అదే చేయాలయ్యా, నా పక్షాన్ని నువ్వేమనుకుంటున్నావో, రేపేం చేయబోతున్నావో, రేపేం జరగబోతుందో, రేపటి తర్వాత రాబోయే దినములు ఏం జరుగుతున్నాయో మాకు తెలియదయ్యా, నీ ఇష్టమే, నేను నీ దాసుడును, నీకు లోబడి ఉంటాను, నువ్వు అనుకున్నది నా పక్షాన్ని జరిగించు. అలా జరగటం వల్ల మేలు జరుగుతుందా? అలా జరగటం వల్ల దేవుడు నీకు ఉపయోగపెట్టుకుంటాడా? అలా జరగటం దేవుడికి ఇష్టమా? ఇష్టమండి. మనందరూ తెలిసినటువంటి భక్తుడు మోషే. మోషేని పుట్టించాలని ఎవరు అనుకున్నారు? దేవుడే అనుకున్నాడు. మరి మనల్ని పుట్టించాలని ఆయనే. నిన్ను పుట్టించాలని, పెంచాలని, పెద్ద చేయాలని, పలానా ఆయనకి ఇచ్చి పెళ్లి చేయాలని, వారి ఇరువురు గర్భం ద్వారా కొంతమంది బిడ్డలు పుట్టాలని, ఆ గర్భం ద్వారా వచ్చే పిల్లల్ని దేవుడి కొరకు నువ్వు పెంచాలని, నీ ఉద్దేశాలు, సంకల్పాలను నువ్వు అనుకున్నది కాదు. అసలు టోటల్గా నీ లైఫ్ నీ చేతిలో లేదు. నీ బ్రతుకంతా ఎవరి చేతిలో ఉంది? ఆయన చేతిలో ఉంది. నువ్వు ఆయనకు లోబడు, ఆయన పని నెరవేర్చుకుంటాడు. మనం ఏం చేస్తాం? లోబడం అండి. దేవుడికి తగ్గం, దేవుడికి లొంగం, దేవుడిని లెక్క చేయం, దేవుడు గౌరవించం. చాలా మంది దేవుడిని గౌరవించకే నష్టపోతున్నారు. లోకంలో ఉన్న వాళ్ళు దేవుడిని నమ్మరు. నమ్మక ఏం చేస్తున్నారు? వరదలు, తుఫాన్లు, భయంకరమైనటువంటి విపత్తులు, రోగాలు, భయంకరమైనటువంటి కరోనా లాంటి భయంకరమైనటువంటి రోగాల పాలు కూడా అవుతుంది. ఎందుకు తెలుసా? మనిషి దేవుని నమ్మకపోబట్టే. ఎవరైతే దేవుడికి లోబడతారో వారి పక్షాన దేవుడు అన్నీ చేయగలడు. మోషేని నిలబెట్టుకున్నాడు. మోషేని పుట్టించిన దేవుడు కాపాడదాం దేవుడు అనుకుంటే, మోషే పుట్టినప్పుడే ఈ నాయకుడు అనేవాడు పుడతాడు, ఇతను చంపేయాలని దెయ్యం అనుకుంది. దెయ్యం అనుకుంది నెరవేరిందా? దేవుడు అనుకుంది నెరవేరిందా? దెయ్యం ఎన్ని ప్రయత్నాలు చేసినా దేవుడు ఎక్కడైతే ఆర్డర్ వచ్చిందో అదే కోటలో తీసుకెళ్ళి మోషేని పెంచాడు. కానీ చివరికి ఏం చేసింది? రాజ్యం మీద, అధికారం మీద పెత్తనాన్ని చూపించింది. అయ్యా నా కొడుకు అని ఒప్పుకోని మోషే తల్లిగారు అడిగింది. పెంచిన తల్లి అయినటువంటి ఫరో కుమార్తె, నువ్వు రాజు అవుతావు, రాజ్యం అంతా నీదే, అధికారం అంతా నీదే, ఈ దేశాన్ని పరిపాలన అంతా నీదే. ఐగుప్తు సామ్రాజ్యం అంటే ప్రపంచ దేశాల్లో పేరు. ఈజిప్ట్ సామ్రాజ్యానికి అధిపతి అవుతావు, నువ్వు నా మాట వినని ఆశ చూపించింది. కానీ దేవుడు అనుకున్న నెరవేర్చాలని మోషే దేవుని పక్షాన్ని నిలబడ్డాడు కనుక దేవుడు అతన్ని గొప్ప చేశాడండి. అతన్ని నిలబెట్టుకున్నాడు. మనం కూడా ఏం చేయాలంటే, దేవా నా పక్షాన నువ్వేమనుకుంటున్నావో అది చెయ్యయ్యా. మనం ఎప్పుడు కూడా దేవుడికి లోబడాలి. నువ్వు లోబడితే నీ పక్షాన చేయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. నీ పక్షాన నెరవేర్చడానికి ఆయనకి ఇష్టంగా ఉన్నాడు. ఆయన అనుకున్నది నెరవేర్చడానికి ఇష్టపడ్డప్పుడు నువ్వు అడ్డగించి ఎదురు తిరిగితే మాత్రం జరిగిద్ది? అది జరగదు. మోషేని నిలబడ్డాడు, మోషేని నిలబెట్టుకున్నాడు, గొప్ప చేశాడు, గొప్ప స్థితిలో గొప్పగా వాడుకోవడానికి సిద్ధపడ్డాడు. అంతేకాదండి, దేవుని యొక్క చిత్తాన్ని, ఇష్టాన్ని నెరవేర్చడానికి దేవుడు ఎప్పుడు కూడా వద్దన్నాడు. మీకు తెలుసలేదో, కొంతమంది పుట్టకూడదని తల్లులు కొన్ని ప్రయత్నాలు చేస్తారు. నంబూరు గ్రామంలో చర్చిలో కుమారుడు ఉన్నాడు, రాజా. వాళ్ళ అమ్మగారు పెద్ద కుమారుడు పుట్టాడు, రెండో కుమార్తె పుట్టింది, మళ్ళా గర్భం వచ్చింది. ఈ గర్భం బాగొట్టుకోవాలని అన్ని రకాల ప్రయత్నాలు చేసినట్టండి. ఎన్నో టాబ్లెట్లు మింగేసింది, ఎన్నో బొబ్బాకాయలు తినేసింది, గర్భం పోవడానికి ఎన్నో ప్రయత్నాలు చేసింది. కానీ అతను పుట్టడం ఆగలేదండి. ఎన్ని ప్రయత్నాలు చేసినా కుదరలు. ఎవరు అనుకున్నారు పుట్టించాలని? దేవుడు అనుకున్నాడు. నువ్వు అనుకుంటే ఎలా జరుగుతుంది? నేను అనుకుంటే ఎలా జరుగుతుంది? మనం అనుకుంటే జరగదు. దేవుడు అనుకుంటే, నిన్ను పుట్టించాలని దేవుడు అనుకున్నాను, పుట్టించకపోవడం. నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా జరగదు. నీ పక్షాన ఉన్నాడండి ఆయన. అపవాది ప్రయత్నం చేస్తుంది, నిన్ను దూరం చేయాలి దేవుడికి, నిన్ను లేకుండా చేయాలి, నిన్ను దేవుడు కాకుండా చేయాలి, నిన్ను బాధ పెట్టి, హింస పెట్టి, ఇబ్బంది పెట్టి, నిన్ను దేవుడికి వ్యతిరేకంగా చేయాలి. ఎన్నో ప్రయత్నాలు చేస్తుంది. కానీ నువ్వు నిలబడు, నీ పక్షాన కార్యం చేయడానికి దేవుడు సిద్ధంగా ఉంటాడు. మోషే నిలబడ్డాడు.
నాయకుడిగా చేసుకున్నాడు. అనేక మంది ప్రజలను నడిపించాడు. సముద్రం అడ్డం వచ్చింది, ఏం చేద్దామన్నారు, ఏం పర్వాలేదు దేవుడు చూసుకుంటాడు. బాగా ఎవరిది? వెనకమాల సైన్యం వచ్చేస్తుంది చంపేయడానికి. సైన్యం రథాలు వేసుకొని యుద్ధం చేయడానికి, లేకపోతే చంపడానికి సైన్యం పరుగులు తీసుకుంటూ వస్తుంది. ఎదురేమో సముద్రం ఉంది, వెనకమాల సైన్యం తరుగుతుంది. ఈ ప్రజలందరూ ఏం చేయాలి? తండ్రి నీ చిత్తం అయినా అని మోషే నిలబడి ప్రార్థించినప్పుడు దేవుడు అనుకున్నది ఏం సాధ్యం కాదంటే సముద్రాన్ని సైతం 2 ముక్కలుగా చీల్చి ఆరిన నేల మీద నడిపించాడంటే ఆయన అనుకున్నది ఎవరు నెరవేర్చరు చెప్పండి? అడ్డగించేది ఎవరు? ఎంత గొప్ప దేవుడు. మనం ఏదో ఈజీగా ఆరాధనకు వచ్చాం, ఏదో ప్రార్థన చేసాం, ఏదో దేవుణ్ణి నమ్మాం, నామకార్థంగా వచ్చాం, ఏదో వాక్యం ఆరాధన ఆదివారం కాబట్టి రావాలని వచ్చాం అని అనుకోకండి. నీవు నమ్మిన దేవుడు బలవంతుడు, నీవు నమ్మిన దేవుడు శక్తిమంతుడు, నీవు నమ్మిన దేవుడు సర్వోన్నతుడు, ఆయన అనుకున్న నెరవేర్చగలిగిన దేవుడు కాబట్టి హృదయపూర్వకంగా దేవుడిని ఆరాధిస్తే నీ పక్షాన ఆయన ఉంటాడు. ఇంకొక మంచి మాట చూద్దాం. అంటున్నాడు రోమాపత్రిక 8:28 చూస్తే ఇక్కడ అంటున్నాడంటే ఎవరైతే దేవుణ్ణి ప్రేమిస్తారో, రోమాపత్రిక 8:28 ఏమన్నాడు? దేవుణ్ణి ప్రేమించు వారికి అనగా ఎవరు? అందరు పిలువబడ్డారు. అందరూ వచ్చారా? రాలేదు. అందరూ పిలిచాడు, అందరూ మారలేదు. మారిన వాళ్ళు ఎవరున్నారో, రక్షించబడ్డ వాళ్ళు ఎవరో, దేవుణ్ణి నమ్మిన వాళ్ళు ఎవరో, వాళ్ళు ఏం చేయాలి? ఆయనకు లోబడాలి. నమ్మావు దేవుణ్ణి, కానీ నువ్వు లోబడాలి. లోబడితే ఏమన్నాడు? ఆయన సంకల్పం చప్పున పిలువబడిన వారికి. ఆయన సంకల్పం అంటే ఆయన ఉద్దేశించినట్టుగా, ఆయన అనుకున్నది జరిగేటట్టుగా నువ్వు ఆయన పక్షాన్ని నిలబడ్డప్పుడు నీ చిత్తం అయ్యా, నన్ను ఎలా వాడుకుంటావు అలా వాడుకో. ఏమంటే అప్పుడప్పుడు మనం కొన్ని ప్రదేశాలకు వెళ్తాం, సూపర్ మార్కెట్ లాంటివి వెళ్తాం. ఈ మధ్యకాలంలో అందరూ కూడా బిగ్ స్టోర్లకు వెళ్ళిపోతున్నారు, పెద్ద పెద్ద స్టోర్లకి. అన్నీ ఒకేసారి దొరుకుతాయి కదా. ఆ బజార్ ఈ బజార్ వెళ్ళకుండా డీమార్ట్ అని, రిలయన్స్ అని, అలాగే స్మార్ట్ బజార్ అని రకరకాలు ఉన్నాయి కదా. ఈ బజార్లోకి వెళ్తే అక్కడికి వెళ్ళాక వస్తువు చూడగానే ఏమంత మనకి ఇది కావాలనిపించింది. ఎందుకు? ఆ వస్తువును చూడగానే అవసరం గుర్తుకొచ్చింది. దీంతో అది అవసరం, ఇది అవసరం, ఇది అవసరం అని అవసరం గుర్తుకొచ్చింది కాబట్టి దాన్ని ఎంత ఖరీదని తీసుకుంటాం. దేవుడు కూడా నిన్ను చూడగానే నీ అవసరం గుర్తుకొచ్చింది ఆయనకి. ఈ ప్రాంతంలో నువ్వు ఉండాలి, ఈ ప్రాంతంలో నువ్వు పుట్టాలి, ఈ ప్రాంత ప్రజలకు నువ్వు సాక్షిగా వాడబడాలి, ఈ ప్రాంతంలో నువ్వు దేవుని వాక్యం చెప్పాలి, ఈ ప్రాంతంలో నువ్వు పాటలు పాడాలి, ఈ ప్రాంతంలో వారికి నువ్వు రక్షణ కలిగించాలి. నీ అవసరం దేవుడు గుర్తెరిగి నిన్ను చేసుకున్నాడు. దేవుడు పని ఏంటి? 24 గంటలు నీ సేఫ్టీ చూడటమే ఆయన పని. చూసారండి ఎంత? ఆయనకి ఏమైనా పని ఉందా? ఇంకా ఆయన ఏ పని పెట్టుకోవాలా. నిన్ను రక్షించుతూ, నిన్ను కాపాడుతూ, తన పని జరిగించటం కొరకు నిన్ను ఎన్నుకొని నీ పని మీద ఆయన ఉన్నాడు. ఎంత టైము? 24 hours, 24/7 డే అంటారు మనం. 24 hours నీ యోగక్షేమాలు చూస్తూ, నీ కార్యకలాపాలు జరిగిస్తూ, నీకు కావాల్సిన సౌకర్యాలు అందిస్తూ, నిన్ను తన పని కొరకు వాడుకుందామని ఆయన అనుక్షణం నీ పని మీదే ఉన్నాడు. మనం ఎవరి పని మీద ఉన్నాం? 24 hours మన పని మీదే ఉంటాం. ఆయన ఉద్దేశం చూడండి. నీకు కావాల్సినవి ఆహారాలు, ప్రకృతిలో ప్రతి పదార్థము, ప్రకృతిలో ప్రతి జీవరాశి, ప్రతి దాన్ని దేవుడు నీ కోసం పుట్టించి, నీ కోసం అన్ని కలిగించి, అన్ని ఇచ్చిన తర్వాత నిన్ను ఎలా కాపాడుకోవాలో నీ సంరక్షణే ఆయన ధ్యేయంగా పెట్టుకున్నాడు. ఏమండి, యోసేపు జీవితం మనకు తెలుసు కదండి. యోసేపు దేవుణ్ణి నమ్మాడా? నమ్మాడు. చిన్నప్పటి నుంచి దేవుణ్ణి నమ్మాడు. చిన్నప్పటి నుంచి తండ్రి ప్రేమలో ఎదిగాడు. చిన్నప్పటి నుంచే వాక్యంలో, పనిలో పరిచయం ఎదిగాడు కనుక కొన్ని కళలు, కొన్ని భావాలు అతనిలోకి వచ్చేసినప్పుడు ఆ కళల గురించి రాత్రి నాకు ఇచ్చింది ఈ కళ అని కళలు చెప్తున్నాడు. ఈ కళలన్నీ చెబుతున్నప్పుడు అన్నలకు కోపం వచ్చేసిందంటే, ఇదేంట్రా నీ కళలో నువ్వు గొప్పోడివి, నీ చుట్టూ మేము మొక్కుతామా? నీ పనేమో పొలంలో నిలబడిందా? మా పనులన్నీ వచ్చి నీ ఎదురు పడుకునయ్యా, నీకు మేము నమస్కారం చేస్తున్నామని ఇతని మీద పగ, అసూయ, ద్వేషం పెంచేసుకున్నారు. అనుకోని రీతిగా ఇతను చెబుతున్న ఈ కళలన్నిటికీ వీళ్ళు శత్రువుగా మారిపోయి ఇతను దొరికిన సమయం చూసి చంపాలనే ప్లాన్ చేశారండి. చంపాలనుకుంటే ఎవరు చంపాలి? నీ ప్రాణం తీయాలంటే ఆయన చేతిలో ఉంటుంది. నిన్ను ఎలా వాడుకోవాలో ఆయన చేతిలో ఉంటుంది. భక్తుడు కనుక ఆయన ఎలా కాపాడుకోవాలో తెలుసు. మరి బాధలు ఎందుకు వచ్చినాయి?
కష్టం ఎందుకు వచ్చింది, ఎందుకు ఏడ్చాడు, ఎందుకు నెట్టివేయబడ్డాడు, ఎందుకు చెరసాలలోకి వెళ్ళిపోయాడు, ఎందుకు అవమానపడ్డాడు, ఎందుకు ఇన్ని సంవత్సరాలు 17 సంవత్సరాలు ఎందుకు వేదన అనుభవించాడు? ఈ వేదన అంతటి వెనక దేవుడు ఏదో మేలు చేయబోతున్నాడు. ఎవరు నమ్మాడు అతను? దేవుడు నమ్మాడు. దేవుడు నమ్మాడు కనుక నమ్మిన వ్యక్తి విషయంలో దేవుడు చేయబోయే మేలు ఎలా ఉంటుందో ఆ మేలు కొరకు వచ్చిన కష్టాలన్నీ చూసి అతను ఏడుస్తున్నాడు, బాధపడ్డాడు. ఎంత ఏడ్చాడునండి అవనస్తుడుగా ఉండి. తల్లిదండ్రులు ప్రేమించే వల్ల తల్లిదండ్రులు దూరం అయిపోయాడు. అన్నలు చూస్తే భయంకరంగా కొట్టారు. సొంత అన్నలే కొట్టితే అన్నలు కొట్టారేంటని ఎంత ఏడ్చాడు. అన్నాలను కాపాడాలని ఎంత ఏడ్చాడు. విదేశాలకు అమ్మేశారు. బానిసగా వెళ్ళిపోయిన కాడ కూడా ప్రేమగా చూస్తారని బానిసనే చక్కగా మనసులు ఇచ్చి డబ్బులు కాడ పెట్టి చిందులో కొడుకోయి అంటారా? చెరసాలలో పరిస్థితి అక్కడికి వెళ్ళిపోయాడు. చెరసాలకు కూడా వెళ్ళిపోయాడు. దోమలు కుడుతూ సరైన ఆహారం లేక పిచ్చివాడైపోయి గడ్డాలు పెరిగిపోయి ముఖమంతా వికారంగా మారిపోయి శరీరంలో సరైన వస్త్రాలు లేక ఎంత హీనంగా దుర్భరంగా వేదన అనుభవించాడు. 17 సంవత్సరాలు అనుభవించాడు. అంత బాధను అనుభవించిన యోసేపు దేవుడు నమ్మాడా నమ్మలేదా? నమ్మాడు. అతను ఎంత బాధపడ్డాడు. ఏంటైనా నేను నిన్ను నమ్మే కదా, ఇంకా నన్ను ఎందుకు ఇలా ఉంచావు, నా తల్లిదండ్రులు దూరమైన అన్నలు నన్ను ఇలా ఏలం చేశారు, వచ్చిన ప్రాంతంలో నన్ను ఇబ్బంది పెట్టారు, నేనేంటి నేను ఎలాగా ఏడుస్తూనే ఉన్నాడు. దేవుడు తల్లిలో ప్రార్థన చేస్తూనే ఉన్నాడు. దేవుడి కొరకు నమ్మకంగా ఉంది. దేవుడిని వదిలిపెట్టలేదండి. కష్టాలు ఎన్నొచ్చినా, శ్రమలు ఎన్నొచ్చినా, అవమానాలు ఎన్నొచ్చినా, నిందలు ఎన్నొచ్చినా, ఎన్ని భరిస్తున్నా అన్ని భరిస్తున్నాడు. కానీ ఎవరు వదలలేదు? దేవుడు వదల. సమస్యలు ఏదో ఒక రోజు పోతాయండి. కష్టం ఏదో రోజు పోయిద్ది. ఆటంకం ఏదో రోజు తొలగిద్ది. అవమానం ఏదో రోజు నాకు దేవుడు విడిపిస్తాడు. నీకు వచ్చిన ప్రతిదీ దేవుడు ఒక రోజు విడిపించే సమయం ఉంది. ఆ సమయం కొరకు మనం ఏం చేయాలి? వెయిట్ చేయాలి. యోసేపు అలాగే వెయిట్ చేశాడు. వెయిట్ చేసిన తర్వాత అతని ద్వారా దేవుడు ఏం చేయించాడు చూడండి. ఆదికాండం 50వ అధ్యాయం 20వ వచనం చూస్తే అలా వెయిట్ చేసి బాధను అనుభవించిన తర్వాత యోసేపుకి ఇచ్చే ఆనందం కొరకు అన్నదమ్ములతో యోసేపు అంటున్నాడు, అన్నలారా మీరు అందరూ నాకు కీడు చేయాలని ఉద్దేశించారు, కానీ నేటి దినమున జరుగుతున్నట్లు అనగా బహు ప్రజలను బ్రతికించున్నట్లు. ఆ రోజు మీరు పెట్టిన ఆ కష్టం, ఆ రోజు మీరు పెట్టిన ఆ శ్రమ, ఆ రోజు మీరు పెట్టిన ఈ అంత బాధ అది ఏమైంది? మేలుకే చేశాడు. దేవుడు ఏం చేశాడంటే మేలుకే. ఎన్ని సంవత్సరాలు తెలిసింది అది? 17 సంవత్సరాలు బాధపడ్డాడు. ఆ అన్ని సంవత్సరాలు యవనస్తుడిగా ఉన్న బాధను అనుభవించిన ఆయనకి అది మేలుకే అని అప్పుడు అర్థమైంది. దేవుని ప్రణాళిక ఎలా ఉందా అని. మనం కూడానండి మనకు కలిగే ఇబ్బందులు, మనకు కలిగే కష్టాలు, మనకు కలిగే శ్రమలు, మనకు కలిగే అవమానాలు చూసి బాధపడుతుంటాం. దేవా నిన్ను నమ్మాను, ఏంటి నా ముందున్నాడు బిల్డింగ్లు కడతాడు, దేవుడు నమ్మనాడు కార్ల మీద కార్లు కొన్నాడు, దేవుడు నమ్మనాడు లక్షల కోట్లు సంపాదించాడు, వాడు హఠాత్తుగా చచ్చును అన్నాడు బైబిల్లో. వాడు ఎలా చచ్చిపోతాడు? వాడు టైం వచ్చి తెలియదు, హఠాత్తుగా వస్తాడు. నీకు అలా కాదు. నీకు ఒక ప్రత్యేకత ఉంది, నీకు ఒక విలువ ఉంది, నీకు ఒక గౌరవం ఉంది, నీకు ఒక ప్రత్యేకమైనటువంటి పాత్ర ఉంది, నీకు గొప్ప జీవితాన్ని ఇచ్చాడు. దేవుడు నీకు ఇచ్చినటువంటి ఆధిక్యతను బట్టి నీకు సమస్తము సమకూడి జరిగేటట్టుగా చేయగలిగిన సమర్థుడు ఎవరు? దేవుడే. ఎంత బాధపడ్డాడు యోసేపు, ఎంత ఏడ్చుంటాడు, ఎంత కన్నీళ్లు గార్చుంటాడు. అన్ని కష్టాల్లో నుంచి కూడా తను రక్షించడానికి తాను సన్నిధిలో, దేవుని సన్నిధిలో యథార్థంగా ఉన్నాడు కనుక తాను దేవుడు చేసింది ఏంది? కీడు చేశాడా, మేలు చేశాడా? అది కీడు అనుకుని బాధపడ్డాడు, కానీ అదేమైంది? మేలుకై మారింది. ఎంత గొప్ప భాగ్యం ఉంది. ఈ పక్షాన మేలు చేయబోతున్నాడు దేవుడు. కానీ ఏంది? మనం ఓర్చుకోవాలి కదండి, నిలబడాలి కదండి. దేవుడు నమ్మిన వాళ్ళకి ఎన్ని శ్రమలు. ఏమండి, యేసు ప్రభువుని నమ్మిన తర్వాత యేసుక్రీస్తు శిష్యులు ఎంత కష్టపడ్డారండి. ఎన్ని ప్రాంతాలు తిరిగారు, ఎన్ని అవమానాలు పడ్డారు, ఎన్ని నిందలు భరించారు. ఈ నిందలన్నీ భరించింది చివరికి దేవుడు వాళ్ళకి ఇచ్చిన మేలేంటి? పరలోకం వెళ్ళాలంటే ఆ మేలు కొరకు ఈ బాధలన్నీ ఇక్కడ భరించాల్సిందే. అందుకే భూమి మీద అంటారు ఎంత చెట్టుకి అంత గాలి అంటారండి. అంటే నువ్వు ఎంత భరించగలవో ఆ కష్టం అంతే పెడతాడు. నువ్వు భరించలేని బాధలు పడుతున్నావు అనుకున్నావు తెలుసా, అది నువ్వు సమర్థంగా ఎదుర్కోగలవు కాబట్టి నీకు అది పెట్టాడు.
నీ విశ్వాసం ఉందో అది నువ్వు స్థిరం, అది నువ్వు ఎదుర్కోగలవు కాబట్టి నీకు అది పెట్టాడు. నువ్వు ఎదుర్కోలేకపోతే దాని దారం రానియండి. దీన్ని తట్టుకోలేవా? తట్టుకోగలిగే శక్తి నీకు ఉంది, అందుకే నీకు ఇచ్చాడు. కానీ ఆ తట్టుకోగలిగే శక్తిని ఎందుకు పెట్టాడు తెలుసా? తన మేలు కొరకై, నీ మేలు కొరకై దాన్ని మలిచేవాడు దేవుడు. ఎందుకు? ఆయనకు సమస్తము సాధ్యమే. ముందు అదే మనం చదువుకుంది. ఆయన వద్దు అనుకుంటే చేయగలవాడు ఎవడలేడు. ఆయన చేసిన దాన్ని రద్దుపరచగలవాడు ఎవడలేడు. ఆయన చేసిన దాన్ని ఆయన కొరకు ఎదురు తిరిగి ఆపగలిగేవాడు ఎవడు? ఇంకో మంచి మాట చూద్దాం. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయం 4వ వచనం. ఎప్పుడు చదువుకుంటాం ఈ మాట? మనందరూ తెలిసిన వచనం. ఏమన్నా చూడం? ఎట్లనగా తన ప్రియునియందు తాను ఉచితంగా మనకు అనుగ్రహించిన దయా సంకల్పం చొప్పున తన కృపకు తన మహిమకు మేలు కలుగుటకై, కీర్తి కలుగుటకై, తన చిత్తమే మన ఇష్టం కాదు, తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున యేసుక్రీస్తు ద్వారా మనల్ని తన పిల్లలుగా స్వీకరించడానికి. చూశారండి, మన మీద వచ్చాము, పుట్టాము, పెరిగాము కాదు. మన మీద ఒక ప్రణాళిక ఉంది, మన మీద ఒక నిర్ణయం ఉంది, మన వెనక ఆయన పని ఉంది. అందుకే మిమ్మల్ని చేశాడు. ఇంకా ఆయన పని ఏంటి? నిన్ను కాపాడుకుంటూ, నిన్ను రక్షించుకుంటూ, నిన్ను సేవ్ చేసుకుంటూ తన పని జరిగించుకోవడమే. నిన్ను సేవ్ చేస్తాడంటే తన పని జరిగించడం కోసమే. ఎంత గొప్ప ఆలోచన అండి. మరి ఎందుకు ఈ కష్టాలు, ఎందుకు ఈ శ్రమలు, ఎందుకు ఈ నిందలు అంటావా? నీకు పరీక్షగా, నిన్ను సరిదిద్దటానికి. రోమపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూస్తే ఇక్కడ అంటున్నాడు. రోమపత్రిక 5వ అధ్యాయం 3వ వచనం చూడండి. నీకు వచ్చిన ఈ శ్రమ అంతేకాదు, ఏమవుతుంది? నీకు కష్టం వచ్చింది, బాధ వచ్చింది. ఈ శ్రమ ఏం తీసుకొస్తుందంట? ఓర్పు. శ్రమ వల్ల నీకేమవుతుంది? ఓర్పు వస్తుంది. శ్రమ వల్ల ఓర్పు వస్తుంది. పాల వల్ల ఏమవుతుంది? పెరుగు వస్తుంది. పెరుగు వల్ల ఏమవుతుంది? మజ్జిగ వస్తుంది. మజ్జిగ తర్వాత ఏమవుతుంది? వెన్న వస్తుంది. ఇవన్నీ ఒక్కోటి ఎలా వస్తున్నాయో, శ్రమ వలన నీకు ఓర్పు వస్తుంది, ఓర్పు వలన పరీక్ష వస్తుంది, పరీక్ష వలన నిరీక్షణ వస్తుంది. ఈ నిరీక్షణ నీకేమవుతుంది? శ్రమలు వచ్చినా కూడా ఆనందమే, సంతోషమే. దేవా, నన్ను ఇలా అనుకుంటున్నావా, ఇలా చేయాలనుకున్నావా? ఓకే తండ్రి, అలాగే తండ్రి. యోగు మరి తెలుసు, యోగు ఇన్ని బాధలు అనుభవించాడు. బాధలన్నీ పడుతూ కూడా ఏమన్నాడు? నువ్వే ఇచ్చావు, నువ్వే తీసుకున్నావు, నేనేం చేశాను? ఇచ్చేటప్పుడు అన్నీ నువ్వే కదా ఇచ్చింది, తీసుకునేటప్పుడల్లా నువ్వే తీసుకున్నావు, నేనేం చేశాను? నీ ఇష్టం అనుకున్నాడు. ఎంత చేసినా దేవుడి నుంచి విడిపోతాడేమోనని దయ్యం ఎన్ని ప్రయత్నాలు చేసినా ఒప్పుకోలేదు. ఆయనకు కూడా ఏమొచ్చింది? ముందు శ్రమ వచ్చింది. ఆ శ్రమలో ఆయన ఏమన్నాడు? ఓర్పుగా నిలబడ్డాడు. మరలా పరీక్ష వచ్చింది, పరీక్షలో కూడా నిలబడ్డాడు. ఏమొచ్చింది? నిరీక్షణ వచ్చింది. ఈ నిరీక్షణతో ఎదురు చూశాడు. దేవుడు చేస్తాడు, దేవుడు చేస్తాడు, దేవుడు ఇస్తాడు, ఆయనే ఇచ్చాడు, ఆయనే తీసుకెళ్తాడు, ఆయనే నిలబడ్డాడు. దేవుడు పడేశాడా? పడలేదు. ఏదైతే కోల్పోయాడో రెట్టింపు ఆశీర్వాదం ఇచ్చాడు. ఎంతమంది బిడ్డలు అయితే కోల్పోయాడో అంతమంది పిల్లలు మళ్ళా పుట్టించాడు. ఎంత సమర్థుడండి దేవుడు. అంటే నువ్వు చేయాల్సింది టోటల్గా దేవుళ్ళు నువ్వు నిలబడాలండి. వారం వచ్చింది, మళ్ళీ ఆదివారం దాకా మనం బైబుల్ తీయం, మళ్ళీ ఆదివారం దాకా బైబుల్ చదవం, మళ్ళీ ఆదివారం దాకా దేవుడి సన్నిధికి రావు. ఇక్కడ నేర్చుకున్నావు, బయటికి వెళ్ళి చెప్పు. ఇక్కడ విన్నావు, దేవుడి గురించి ప్రకటించు. ఇక్కడ తెలుసుకున్నావు, అక్కలు చెప్పు, అన్నలు చెప్పు, తమ్ముళ్ళు చెప్పు, బంధువులు చెప్పు, స్నేహితులు చెప్పు, రక్త సంబంధం చెప్పు. అనేకులు దేవుడి గురించి చెబుతూ ఉండు. నీకు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని నిందలు వచ్చినా నిన్ను దేవుడు తన సన్నిధికి తీసుకెళ్తాం వరకు నిలబెట్టుకున్నాడు. భూమి మీద ఏది శాశ్వతం కాదు, ఏది నిలబడేది కాదు. కానీ పోనీ నువ్వు దేవుడు భక్తుడిగా ఉన్నప్పుడు ఆయన అనుకున్న దాన్ని నీ పక్షాన్ని నెరవేర్చుకోకుండా నేను తప్పుకుంటానన్నావు, ఒప్పుకోడు. మళ్ళా ఆయన అనుకున్నదే జరగాలి. ఏమనుకున్నాడు? నేనువే పట్టణాన్ని కాపాడుకోవాలనుకున్నాడు దేవుడు. ఎవరిని పంపిస్తే కరెక్ట్ అనుకున్నాడు? ఎవరా నువ్వు వెళ్ళయ్యా, నువ్వు వెళ్తే కరెక్ట్గా చెప్తావు, నీ మాటలు అయితే వాళ్ళకి బాగుంటాయి, నువ్వు వెళ్ళాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, మీకు ఒక బోధకుడిని దేవుడు పెట్టాడంటే అది దేవుని చిత్తం అయితే, మీకు ఒక సేవకుడు వచ్చి వాక్యం చెప్పాడంటే దేవుడు అతన్ని నిలబెడితే, దేవుడు అతన్ని పంపిస్తే, దేవుడు అతన్ని మీ మీద నాయకుడిగా పెట్టి వాక్యం చెప్పిస్తున్నాడంటే మీకు అతనైతే కరెక్ట్ సమాధానాన్ని పెట్టాడు. అతను వద్దు
సేవకులను పంపిస్తాడు. ఇంకొకరు ఎందుకు మారుస్తాడంటే నీకు ఎక్కడెక్కడ ఎప్పుడెప్పుడు ఆ వాక్యం అవసరమో వాళ్ళు సెట్ చేస్తున్నాడు దేవుడు. నినవే పట్టణానికి కూడా కరెక్ట్ సమాధానం ఎవరు? యోనా అయితేనే చెప్పగలరు. దేవుడు అనుకున్నాడు, యోనా నువ్వు వెళ్ళి చెప్పు, వాళ్ళు మారతారు అన్నాడు. వాళ్ళు మారడం యోనాకి ఇష్టం లేదు. నేను వెళ్ళను అనుకున్నాడు. నేను వెళ్ళను అన్నాడు. వెళ్ళనని ఏం చేశాడు? చెప్పిన మాట వెళ్ళకుండా, నినవే వెళ్ళకుండా ఎటు వెళ్ళాడు? తార్షీషు వెళ్ళాడు. తార్షీషు వెళితే దేవుడు ఏమన్నాడు? ఆయన మొదట్లో మనం చదువుకున్నాం కదా, ఆయన సంకల్పమే నెరవేరును. ఆయన అనుకున్నదే జరగాలి. నువ్వు అనుకున్నది జరిగితే కుదరదు. నేను తప్పుకుంటాను, ఏం చేస్తాడు దేవుడు చూద్దాం అనుకున్నాడు. నువ్వు అనుకుంటే ఎలాగా? ఏమనుకున్నాడు తెలుసా దేవుడు? నువ్వు అనుకుంటే ఎలాగ నాయన, నేను అనుకోవాలి కదా అని ఏం చేశాడు? నువ్వు వెళ్ళే ఓడ మధ్యలోనే స్టాప్ అయిపోయింది. తుఫాను వచ్చేసింది, అలలు భయంకరంగా వచ్చేసినాయి. భయంకరమైనటువంటి పరిస్థితుల్లో అతన్ని ఆ సముద్రంలో పడేసే సిచ్యువేషన్ వచ్చింది. అప్పుడు అనుకున్నాడు, నేను సముద్రంలో పడిపోయినా పర్వాలేదు, నేను నినవే వెళ్ళను అనుకున్నాడు. నన్ను సముద్రంలో వేసేది పర్వాలేదు, నినవే వెళ్తాం మాత్రం నాకు ఇష్టం లేదనుకున్నాడు. చచ్చినా ఇష్టమే కానీ నినవే వెళ్ళను అనుకున్నాడు. నువ్వు అనుకుంటే ఎలా జరిగిద్ది? ఎవరు అనుకోవాలి? దేవుడు అనుకోవాలి. కొంతమంది అనుకుంటారు, నేను నిన్ను చేసుకోవాలని అనుకోలేదు కానీ నిన్నే ఇచ్చి చేశానంటారు. ఎవరు అనుకున్నారు? అది దేవుడు అనుకున్నాడు. నీకు పలానా ఆయన అయితేనే కరెక్ట్గా సెట్ అవుతాడు అని, పలానా ఆమె అయితే నీకు కరెక్ట్గా సెట్ అవుతారు అని. దేవుడు సెట్ చేసిన తర్వాత ఎవరిని మనం వద్దంటానికి లేదండి. అందుకని దేవుడు ఎప్పుడైతే నేను చచ్చిపోయినా పర్వాలేదు, నన్ను దాంట్లో పడేయండి అన్నాడు. సముద్రంలో పడేస్తే బతుకుతాడా చచ్చిపోతాడా? నడి సముద్రంలో చచ్చిపోతాడు. ఎంతవరకు ఇస్తాడు? చచ్చిపోతాడు. చచ్చిపోయినా పర్వాలేదు, నేను ఎనివే వెళ్ళకూడదని అతను అనుకున్నాడు. కానీ దేవుడు అన్నాడు, నా సంకల్పము నెరవేర్చుకోవాలి, అది నా ఇష్టం. నీ ఇష్టం ఏంటి? తీసుకెళ్ళాడు సముద్రంలో, చేపకు ఆర్డర్ ఇచ్చాడు. గొప్ప పెద్ద సముద్రంలో ఆ తిమింగలం లాంటిది వచ్చేసింది. అతని కడుపుతో పొట్టలో మింగి తీసుకువెళ్ళి కక్కేసిందండి. బయటికి తీసుకెళ్ళి ప్రాణాలతో కక్కి పడేసింది బయటికి. తప్పుకుందాం అనుకున్నాడు కానీ తప్పుకోవడానికి కుదరదు. ఎవరి సంకల్పం నెరవేరాలి? ఇక్కడ ఆయన అనుకున్నదే. మనం కూడా రండి, ఆరాధనకి ఎగ్గొట్టాలని అనుకుంటారు ఒక్కోసారి, ప్రార్థన మానేద్దాం అనుకుంటారు ఒక్కోసారి, దేవుడు వద్దని అనుకుంటారు. నువ్వు అనుకుంటే కాదు, దేవుడు మనసు నీ మీద ఉన్నప్పుడు, దేవుని సంకల్పం నీ మీద ఉన్నప్పుడు నేను ఎన్నుకున్నాడు. ఆయన ఎన్నుకున్నాడంటే ఆయన పని జరిగించాలంటే, ఆయన జరిగించాలనుకున్నప్పుడు నువ్వు అడ్డగించడానికి కుదరదు. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, నీవు దేవునికి ఇష్టడుగా ఉంటే నిన్ను ఎలా నిలబెట్టుకోవాలో, ఎలా నడిపించుకోవాలో ఆయన చిత్తం ఉంటుంది. నేను అలా ఉండను, నేను ఎలా ఉంటాను, నేను అలా ఉండను, నాకు ఎలా ఉండాలి నువ్వు అనుకుంటే ఎలా? అందుకని దేవుడు తన చిత్త ప్రకారంగా నడిపించాలనుకున్నప్పుడు ఆయనకు లోబడాలి. ఇంకో మంచి మాట చూద్దామండి, ఏమంటున్నాడో చూద్దాం. యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం చూస్తే, లోకంలో ఉన్న వాళ్ళందరూ కూడా నిన్ను ద్వేషించిన లోకం నిన్ను ఎరగదు, కానీ దేవుడు నిన్ను ఎరిగాడన్న సంగతి లోకం ఎరగల. మనం కూడా అనుకుంటాం, ఈ ప్రాబ్లమ్స్, ఈ కష్టాలు, ఈ శ్రమలు, ఈ నిందలు, ఈ బాధలు ఏంటని మీరు అనుకుంటే మీరు దేవుణ్ణి ఎరిగిన వారు నాయన. లోకం దేవుణ్ణి ఎరగని వాళ్ళు మిమ్మల్ని ఎరగని అంటున్నాడండి. చూడండి, యోహాను మొదటి పత్రిక 3వ అధ్యాయం 1వ వచనం, మనము దేవుని పిల్లలమని పిలువబడినట్లు తండ్రి మనకు ఎట్టి ప్రేమను అనుగ్రహించినో చూడండి, మనం దేవుని పిల్లలమే. ఎంత కరెక్ట్గా చెప్తున్నారు తెలుసండి. మీరు అందరూ ఏమనుకుంటున్నారో, మీరు నిజంగా దేవుని పిల్లలే అంటున్నాడండి. మనం ఏమనుకుంటాం, ఏదోలే ఆరాధనకి వెళ్తున్నాం వస్తున్నాం, దేవుని నమ్మాం అంటున్నాం వస్తున్నాం అంటారు. కాదు, మీరు ఎవరి పిల్లలు? సాక్షాత్తు దేవుని పిల్లలే. మిమ్మల్ని కాపాడుకున్నాడండి, రక్షించుకున్నాడండి, మిమ్మల్ని పిలుచుకున్నాడండి. తన పిలుపులో, ఆయన నిరీక్షణలో, ఆయన లెక్కలో మీరు ఉన్నారు. అందుకే ఇక్కడికి వచ్చారు. ఆయన లెక్కలో లేకపోతే వచ్చేవాళ్ళు కాదు. మీరు కూడా హాస్పిటల్ చుట్టూ తిరిగేవాళ్ళు, లేకపోతే ఏదో వర్కుల మీద వెళ్ళిపోయేవాళ్ళు, లేదా ఊళ్ళో సినిమాల షికార్లు అంటే పార్కులు అంటే తిరిగేవాళ్ళు. ఎందుకు? దేవుళ్ళో లెక్కలో లేకపోతే. దేవుని మాటకు విధేయులయ్యారు కనుక, దేవుని యందు నమ్మిక ఉంచారు కనుక, దేవుని అంగీకరించారు కనుక, అంగీకరించిన మీకు ఏది జరిగించాలో దేవుడు అనుకున్నది మీ పక్షాన్ని నెరవేరుస్తున్నాడు కనుక మిమ్మల్ని ఇక్కడ తీసుకొచ్చాడు. అందుకని దేవుడు అన్నాడు, మీరు నిజంగా దేవుని పిల్లలే. ఈ హేతువు చేత లోకం మనల్ని ఎరగదు. మీరు దేవుని పిల్లల సంగతి ఎవరు ఎరగలేదు? లోకానికి తెలియదు. లోకం ఏమనుకుంటుంది, లేదు వెళ్తున్నారులే వస్తున్నారు, అలాగలా ఇలాగలా అనుకుంటారు. ఎప్పుడు ఎరుగుతారు? ధనవంతుడు పాతాళానికి వెళ్ళాడు. పాతాళానికి వెళ్ళి ఏడుస్తున్నప్పుడు ఎవరు కనపడ్డారు ఎదురుగా? లాజరు. లాజరు ఏంటి ఇక్కడ ఉన్నాడు? నేను ధనవంతుడు కదా, నేనేంటి ఇక్కడ ఏడుస్తున్నాను?
మా ఇంటి ముందు కూర్చునేవాడు, మా ఇంటి ముందు అడుక్కునేవాడు, మా ఇంటి ముందు నా రొట్టె ముక్కలు ఏరుకొని తినేవాడు, కుక్కలు లాగుతున్నా ఇంత దరిద్రుడు ఇలాంటి వాడు నా ముందు కనపడుతున్నాడు అంటే ఏంటయ్యా అబ్రహాం గారు, ఆయన అక్కడ ఉన్నాడేంటి అని అన్నాడు. ఎవరు గుర్తించలా? ధనవంతుడు అతను దేవుని పిల్లాడన్న సంగతి ఎరగల. ధనవంతుడికి లోకంలో ఉన్నటువంటి ఆ మనిషి దరిద్రుడు అనుకున్నాడు కానీ దేవుని కుమారుడు అన్న సంగతి ఎరగలేదండి. అందుకని ఇక్కడ ఏమంటున్నాడు తెలుసా? ఏమన్నాడు? మనము దేవుని పిల్లలమే, ఈ హేతు చేత లోకం మనల్ని ఎరగదు. లోకం ఎరగలేదు. ఎందుకు ఎరగదు? లోకానికి చూడండి అన్నాడు ఏనగా అది ఆయనని ఎరగలేదు. లోకం ఎవరిని ఎరగలేదు? దేవుణ్ణి ఎరగలేదు కాబట్టి వాళ్ళకి తెలియదు మీ గొప్పతనం. దేవుణ్ణి ఎరగలేదు కాబట్టి దేవుని గొప్పతనం వాళ్ళకి తెలియదు. మీరు దేవుని నమ్మారు కాబట్టి నిన్ను ఎలా నిలబెట్టాలో నిలబెట్టుకుంటాడండి, ఎలా వాడుకోవాలో వాడుకుంటాడు. తన పని కొరకు నువ్వు నిలబడంతే. నిలబడితే నీ పక్షాన్ని చేస్తాడు. మోషేని ఏమన్నాడు? నిలబడిన ఆయన అన్నాడు. నేను నత్తోడిని ఆయన అన్నాడు. నువ్వు నత్తోడు అయితే మళ్ళీ నిలబడు. నాకు మాట రాదను, మాట రాకపోతే నీకు బైరన్న పెడతాను. క్రికెట్లో బైరన్న పెడతారు కదా పరిగెత్తనోడికి, మాట్లాడతానికి మనిషి పెడతా, నువ్వు నిలబడు. నువ్వు ధైర్యవంతుడివి, పిరికివాడివి కాదు. నిలబడిన సత్తా ఉంది. మాట రాదు, మాట రావాలంటే నీ తరపున అతనితో మాట్లాడిస్తా, కానీ అతను నిలబెట్టినావు, నిన్నే నిలబెడతా. ఎవరు సమర్థుడు ఎవరు తెలుసు? ఎంత గొప్ప దేవుడు అండి. నిన్ను కూడా ఊరకనే పెంపించలేదు, ఊరకనే ఎన్నుకోలేదు, ఊరకనే మీరు రాలేదు ఇక్కడికి. మీరు ఏదో దేవుడు దేవుడు మీ పక్షాన చేస్తాడు, కానీ మీరు నిలబడండి. ఆయన అనుకున్నది నీ పక్షాన చేస్తానని సిద్ధంగా ఉన్నాడు. ఆయన కొరకు మనం ఏం చేయాలి? మన జీవితాన్ని అర్పితం చేయాలి. ఆయన కొరకు నిలబడు. నువ్వు నిలబడితే సమస్తము చేయగల సమర్థుడు ఆయన. మోషే నిలబెట్టుకున్నాడు, ఇశ్రాయేల్ ప్రజలందరినీ నడిపించుకున్నాడు. యోసేపును నిలబెట్టుకున్నాడు, ప్రజలందరికీ బుద్ధి చెప్పేటట్టుగా. ఏ ప్రాంతంలో అయితే అమ్ము వేయబడ్డాడు, ఏ ప్రాంతానికి అయితే దాసుడిగా వెళ్ళాడు, ఏ ప్రాంతంలో అయితే చెరసాలలో వేయబడ్డాడు, ఏ ప్రాంతంలో అయితే హీనంగా ఘోరంగా బాధలు అనిపించాడు, అదే ప్రాంతంలో నాయకుడిగా కొలిచేవాడిగా, ప్రజలందరూ మన్నలు పొందేవాడిగా, అందరి ప్రాణాలను రక్షించే నాయకుడిగా మరి యోసేపును నిలబెట్టాడు దేవుడు. ఎక్కడ కోల్పోయామో అక్కడ నిలబెట్టగల సమర్థుడు దేవుడు. ఎక్కడ నష్టపోయామో అక్కడ నిన్ను నిలబెట్టగలిగిన యోధుడు ఆయన. టైం పట్టిద్ది, వెయిట్ చేయి. ప్రతిదానికి సమయం ఉంది. సంతోషం ఇచ్చినప్పుడు, ఆనందాన్ని ఇచ్చినప్పుడు తట్టుకోలేదు మనం. బాధ వచ్చినప్పుడు తట్టుకోలేకపోతే ఎలాగా? బాధ తట్టుకోవాలి, ఆనందాన్ని ఆనందంగా ఉన్నప్పుడు దేవుని స్తుతించన్నాడు. బాధలో ఉన్నప్పుడు దేవుని కొరకు ప్రార్థించు, యోచించు దేవుని సంధిలో. నా పరిస్థితి ఏంటని దేవునికి మొరపెట్టు అన్నాడు. ప్రతి క్రైస్తవుడు దేవుని కొరకు నిలబడాలి. ప్రతి క్రైస్తవుని ఎవడు శపించలేడు తెలుసా? నిన్ను శపించేది ఎవరు? నిన్నెవరు శపించలేడు. ఎందుకు? ఆయన నీకు ఏది ఇవ్వాలనుకుని అది ఇవ్వగలరు, కానీ నిన్ను అడ్డగించేది ఎవరు? కనుక ప్రియమైన దేవుని వల్ల నీ పక్షాన మేలు చేయగలిగిన దేవుడు నీ పక్కన ఉన్నప్పుడు ఎందుకు వ్యతిరేకంగా భయపడతాం మనం? భయపడొద్దండి. నిన్ను నిలబెట్టుకున్నాడు, నిన్ను పుట్టించుకున్నాడు, నిన్ను రక్షించుకున్నాడు, నిన్ను ఆయన కొరకు ఏర్పాటు చేసుకున్న ఆయన కొరకు నువ్వు నిలబడు, నీ పక్షాన ఆయన ఉంటాడు. ఇంకో మంచి మాట చూద్దాం ముగించుకోలేదు. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయము 21వ వచనం చూడండి. ఎబ్రీ పత్రిక 13వ అధ్యాయం 21వ వచనంలో ప్రభువును కాదమ్మా, ఎబ్రీ పత్రిక 13:21 కాదు 13:21 యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగించుచు. చాలండి. ఏమన్నాడండి? యేసుక్రీస్తు ద్వారా తనకు దృష్టికి అనుకూలమైన దాన్ని మనలో జరిగిస్తున్నాడు అంటండి. ఎవరిలో జరిగిస్తున్నాడు పని? మనలో, మన ద్వారా జరిగించాలి. రేపు మార్చి 31 మేము మీటింగ్ ఏర్పాటు చేయాలనుకున్నాం. మనం అనుకున్నాం, కానీ అనుకున్నది మనం అనుకున్నాం, కానీ మనం అనుకోవాలి. అది అనిపించి దేవుడు రప్పించాడు. దాన్ని మన ద్వారా జరిగించాలి. ఓ 2వ శనివారం కార్యక్రమం మన ద్వారా జరిగించాలి, మనలో జరిగించాలి, మన ద్వారా జరిగించాలి. ఎవరు అనుకున్నారు? యేసుక్రీస్తు ద్వారా దేవుడు అనుకున్నాడు, నిన్ను నిలబెట్టుకున్నాడు. అంతే. డబ్బులన్నీ మనవి కాదు, శ్రమ మనది కాదు, కష్టం మనది కాదు, ఆస్తులు మనవి కాదు, సంపాదన మనది కాదు. మనది ఏది ఉందండి ఇక్కడ? నాది అంటానికి నీదేది ఉంది ఇక్కడ? ఏమి లేదు. గాలి నువ్వు ఇవ్వాల, నీరు నువ్వు ఇవ్వాల, ఆకాశం నువ్వు చేయలా, నక్షత్రాలు నువ్వు చేయలా, సూర్య చంద్రాలు
ఆ అనుభవం, సూర్య చంద్రాల నుంచి వచ్చేటువంటి వేడిని, ఆనందాన్ని నువ్వు పొందడానికి నువ్వేం చేయలే. అసలు నువ్వు అంటూ చేసిన భూమి మీద ఏది ఉన్నాయి? ఏం లేదు. నేను నిలబెట్టుకున్నాడు. నిలబెట్టుకున్న నువ్వు దేవుని కొరకు నిలబడు, నీ పక్షాన ఆయన పని చేసుకుంటాడు. ఎంత గొప్ప భాగ్యం అండి దేవుని కొరకు నిలబడతాం. ఎంత గొప్ప అవకాశం మనం దేవుని కొరకు చేయటం. ఎంత గొప్ప ధన్యత మనం దేవుని పనిలో ఉండటం. కనుక ప్రియమైన దేవుని వాళ్ళారా, నువ్వు నిమిత్త మాత్రుడివే, కానీ నిలబెట్టేవాడు, నడిపించేవాడు ఎవరో? దేవుడండి. ఆయన కొరకు ఉండు. అందుకే ఆ మాట మరొకసారి చూద్దాం, మళ్ళీ చూడండి. ఏ దేవుడు యేసుక్రీస్తు ద్వారా తన దృష్టికి అనుకూలమైన దానిని మనలో జరిగిస్తున్నాడు. దేవుడికి అనుకూలమైన దాన్ని ఎక్కడ చేసుకుంటున్నాడు? నీలో, నాలో, మనలో చేసుకుంటున్నాడు. అంటే ఆయన అనుకున్న పని ఎవరి ద్వారా నెరవేర్చుకుంటున్నాడు? మన ద్వారా. ఇశ్రాయేల్ ప్రజలందరినీ నడిపించాలనుకున్నాడు. ఎవరి ద్వారా జరిగించుకున్నాడు? మోషే ద్వారా. ఐగుప్తు దేశంలో ఉన్న పిల్లలందరినీ ఆ బానిసత్వంలో ఉన్నటువంటి ఆ పరిస్థితిలోంచి ఐగుప్తు దేశానికి మరి కరువులోంచి తప్పించుకోవాలంటే ఎవరు నిలబెట్టుకున్నాడు? అక్కడ యోసేపుని నిలబెట్టుకున్నాడు. నినవే పట్టణం ప్రజలందరినీ కాపాడుకోవాలనుకుంటే ఎవరిని వాడుకున్నాడు? యోనాను వాడుకున్నాడు. ప్రజలందరికీ రక్షణ ఇవ్వాలని ఎవరిని అనుకున్నాడు? యేసుక్రీస్తు నిలబెట్టుకున్నాడు. వాక్యాన్ని సరిగ్గా నిలబెట్టడం కోసం అనేక ప్రాంతాలకు వెళ్ళి సువార్త ప్రకటించి అనేక ఖండాలు తిరిగి వాక్యం చెప్పడానికి పౌరులు ఎన్నుకున్నాడు. ఇప్పుడు నిన్ను ఎన్నుకున్నాడు. ఆ టైంలో వాళ్ళు పుట్టించాడు, ఆయా కాలాల్లో ఆయా తరాలు వాళ్ళు పుట్టించాడు. ఈ తరంలో నిన్ను నన్ను పుట్టించాడు. మన ద్వారా కూడా కొంతమంది రక్షించబడాలి, మన ద్వారా కూడా కొంతమంది ఓదార్పు పడాలి, మన ద్వారా కూడా దేవుడు కొంతమందిని ఆదుకోవాలి, మన ద్వారా కూడా దేవుడు తన పనిని జరిగించుకోవాలి. ఎందుకు అనుకున్నాడు? నిన్ను కూడా దేవుడు తన కొరకు నిలబెట్టుకున్నాడు. అందరిని పిలవల, దేవుడు నిన్నే పిలిచాడు. నీ కుటుంబాన్ని ఎందుకు రక్షించుకోవాలి? నీ భార్యాభర్తలను ఎందుకు రక్షించుకోవాలి? నీ పిల్లల్ని ఎందుకు పిలుచుకోవాలి? నిన్నే. ఎందుకంటే ఆయన సంకల్పంలో నువ్వు ఉన్నావు, ఆయన అనుకున్న పనిలో నువ్వు ఉన్నావు. అప్పుడు ఏం చేయాలి? కష్టమా, శ్రమ, నింద, అవమానం భరించు. అప్పుడప్పుడు టీవీల్లో చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు స్కూల్లో కొన్ని పాత్రలు ఇచ్చేసి నాటకాలు ఏమంటారండి. నాటకం వేసినప్పుడు ఏం చేస్తారు? అరే నువ్వు అడుక్కునేవాడు వేషం వేయాలంట. అడుక్కునేవాడు నాన్న ఎడుతుంటాడు. ఒంటరి కసేపే కదా అంటాడు. సరే అడుక్కునే పాత్ర. ఒకడు కుంటోడు పాత్ర ఏమంటారు, ఆ కుంటోడు పాత్ర. ఒకడికి దెయ్యం పాత్ర ఇస్తాం అప్పుడప్పుడు స్కూల్లో. దెయ్యం పాత్ర అంటాడు. ఏం పర్లేదురా అంటాడు. వాడి మొహం నిండా నల్లగా పోతారు, నల్ల డ్రెస్ చేస్తారు, 2 కొమ్ములు లాంటివి పెడతారు, చేస్తాడు. ఎంతసేపు చేస్తాడు? అది ఎంతసేపు చేస్తాడంటే కాసేపు. ఈ భూమి మీద కూడా మన పాత్ర కూడా అదే. ఎంతసేపు పాత్ర ఇది? దేవుని లెక్కలో కాసేపు పాత్ర ఇది. ఈ కాసేపు పాత్ర కోసం నువ్వు ఏడవకూడదు. ఈ కాసేపు పాత్ర కోసం ఏం చేయాలి? నువ్వు ఏడవకూడదు. ఎందుకు? ఇదే నా జీవితం కాదు, నీ జీవితం ఇది కాదు నాన్న. కుంటోడి పాత్ర కాదు నీది, దయ్యం పాత్ర కాదు నీది, అడుక్కునేవాడి పాత్ర కాదు నీది, భిక్షవాడి పాత్ర కాదు. ఈ పాత్ర ఇచ్చాడు అంతే. ఈ పాత్రలో కాసేపు నటించు. నటించిన తర్వాత నువ్వు అక్కడికి వెళ్ళిపో. నీ ఇంటికి నువ్వు వెళ్ళిపోతావు. నీ పాత్ర ముగిసిపోద్ది. రంగులు కడిగేస్తాడు, మేకప్ తుడిచేస్తాడు, నీ మ్యాటర్ అంతా తీసేస్తాడు. మొత్తం ఒరిజినాలిటీ నీ ఇంటికి వెళ్ళిపోతావు. భూమి మీద 60-70 సంవత్సరాలు మన పాత్ర మేకప్ పాత్రలో ఉన్నాం. ఈ మేకప్లో ఉన్నప్పుడు బాధలు, కష్టాలు, ఏడుపులు ఎందుకు? బాధపడ, మాకు దేవుడు ఉన్నాడు. నువ్వు ఆయన కొరకు నిలబడ్డావు.